ఇప్పుడు ఈ వీడియోలో ఎయిర్ ఇండియా అంటే AI-171 దీనికి ఏమైంది, లేదా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, సో ఈ విమానం ఎలా కూలిపోయింది, ఈ వార్తలు కాదండి, మీకు కొన్ని షాకింగ్ నిజాలు మాట్లాడుకోవాలి. ఒక వ్యక్తి ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక వీడియో పెట్టారు. అందులో ఈయన ఏమంటున్నారు అంటే, ఇదే విమానంలోనే వచ్చినప్పుడు ఏంటంటే నేను కొన్ని అతి ముఖ్యమైన విషయాలను గమనించాను. ఫస్ట్ విషయం ఏమిటి, ఎయిర్ కండిషన్ అనేది సరిగ్గా పనిచేయడం లేదు. అంటే ఒక విమానము అన్నప్పుడు ఈ ఎయిర్ కండిషన్ ఉంది చూసారా, ఎంత ముఖ్యమో ఇది ఆలోచించినప్పుడు నాలాంటి వాళ్లకు ఇది అసలు జీర్ణించుకోలేం. ఎందుకు అంటే చూడండి, ఎయిర్ ఇండియాను టాటాస్ కొన్నారు అన్నప్పుడు ఎక్కడ ఏ ప్రయాణము చేయాలన్నా ముందు ఎయిర్ ఇండియా టికెట్స్ తీసుకోండి అని నేను మా వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే టాటాస్ వాళ్ళది, వాళ్లకు సపోర్ట్ చేస్తే టాటాస్ బాగుంటే దేశం బాగుంటుందని గట్టిగా నమ్మే వాళ్ళలో నేను కూడా ఉంటాను. మొన్న కేదార్నాథ్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ టు ఢిల్లీ మీకు ఎయిర్ ఇండియా విమానం టికెట్సే బుక్ చేసాం. మళ్ళీ వస్తున్నప్పుడు కూడా ఎయిర్ ఇండియానే, చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాంటిది ఈ బోయింగ్ సంస్థ ఉంది చూసారా, ప్రపంచంలో ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలలో ఎన్నో యాక్సిడెంట్స్, మీకు తెలుసో తెలియదో ఈ ప్రమాదము జరిగింది చూసారా, భారత్లో ఫస్ట్ టైం అండి ఒక బోయింగ్ విమానము ఇలా కుప్ప కూలిపోవడము, ఇంత పెద్ద మేజర్ యాక్సిడెంట్కి గురి అవ్వడము ఫస్ట్ టైం. కానీ వరల్డ్ వైడ్ చూశారు అనుకోండి, బోయింగ్ సంస్థ విమానాలు అన్నప్పుడు ఇంకా చెప్పాలంటే జాన్ బెర్నెట్ అనబడే ఒక ఈయన క్వాలిటీ చెక్ చేసే మేనేజర్, ఈయన ఒక వీడియో పెట్టారు. నేను ఈ బోయింగ్లో ఎన్నో అవకతవకలు, అంటే మీకు పార్ట్స్ పాడైపోతాయి, వీళ్ళు చైనా వాళ్ళ దగ్గర చీప్ ప్రోడక్ట్స్, చీప్ స్పేర్ పార్ట్స్ కొంటారు, లేదా వీళ్ళే తయారు చేయిస్తారు. వీటి క్వాలిటీ బాగాలేదండి, మేనేజ్మెంట్కు కూడా చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. కానీ విచిత్రం అంటే చెప్పమంటారా ఫ్రెండ్స్, వీళ్ళు ఇలా మాట్లాడిన తరువాత ఈయన ఒక ఆయన కాదు, జాన్ బెర్నెట్ కాదండి, ఇలాగ ఎంతోమంది ఎవరైతే బోయింగ్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారో, ఇలాంటి ఇష్యూస్ ప్రజల ముందు మాట్లాడుతున్నారో, వితిన్ వీక్స్ వీళ్ళు మరణించడం, మిస్టీరియస్గా వీళ్ళు చనిపోవడము అనేది వరల్డ్ వైడ్ ఎన్నో సంఘటనలు. అంటే బోయింగ్ మేనేజ్మెంట్లోనే ఈ ప్రాబ్లం ఉంది అనేది మనం గమనించాలి. మరి వాళ్ళ వద్ద ఎయిర్ ఇండియా వాళ్ళు ఇన్నిన్ని విమానాలు ఎందుకు కొన్నారు? సో ఇప్పుడు ఈ వ్యక్తి ఎయిర్ కండిషన్ సరిగ్గా పని చేయడము లేదు, అలాగే వీళ్ళు చెప్తున్న ఇన్ఫోటైన్మెంట్, సో దీని యొక్క పనితనము కూడా చాలా చాలా బ్యాడ్గా ఉంది. మీరు చూడండి, ఎంతోమంది ఆ బుక్లెట్ ఉంటుంది చూసారా, దానిని విసనకర్రలాగా ఇలా వీచుకుంటూ, అదేంటి ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఇందులో కూర్చున్న ప్యాసింజర్స్ విసనకర్రలాగా ఆ బుక్లెట్ను వాడుతున్నారు. దీనిని బట్టి ఈ విమానం యొక్క కండిషన్ ఎలా ఉందో నేను చెప్పగలను. చూడండి ఫ్రెండ్స్, సంఘటన జరగడానికి ముందే ఈ వ్యక్తి ఒక వీడియో తీసి ఎక్స్ ప్లాట్ఫామ్లో షేర్ చేసి, ఎయిర్ ఇండియా యాజమాన్యం దీన్ని గమనించండి, క్రూ మెంబర్స్కి ఆల్రెడీ చెప్పాడు, దిగుతున్నప్పుడు ఈ విమానం బాలేదు, ఒక్కసారి మీరు క్వాలిటీ చెక్ చెయ్యండి, ఈయన చెప్పాడండి. అయినా కూడా ఇప్పుడు ఈ విమానం యొక్క కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అంటారు, కో పైలట్ క్లైవ్ కుందర్ అంటారు. వీళ్ళ అనుభవం చూశారనుకోండి, కెప్టెన్ సుమిత్కి 8200 గంటల అనుభవం ఉంది, ఫ్లైట్ అవర్స్. అంత అనుభవం ఉన్న పైలట్, ఇక కో పైలట్ అన్నప్పుడు 1100 గంటలు. సో ఇంత అనుభవం ఉన్నవాళ్ళు అక్కడ ఈ విమానంలో ఏం జరుగుతుంది, అసలు క్వాలిటీ బాగానే ఉందా? చూడండి ఫ్రెండ్స్, 1:37 టేకాఫ్ అవుతుంది. టేకాఫ్ అయిన వితిన్ మినిట్స్ మీకు కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మేడే అంటే మేడే అంటే ప్రమాదము అని చెప్పి ఆయన హెచ్చరిక జారీ చేశాడు. కానీ ఏమైంది, మీకు జస్ట్ 800 అడుగులు మాత్రమే, అంటే మీరు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చెయ్యలేరు. బాగా పైన ఉన్నారనుకోండి, ఎక్కడో ఒక దగ్గర సేఫ్ ల్యాండింగ్ చెయ్యగలరు. ఇక్కడ ఓన్లీ 800 ఫీట్ మాత్రమే, ఇక దానికి పైన ఎగరడం లేదు, నేరుగా వెళ్ళి చూడండి. మీ టైం బ్యాడ్ అనుకోండి, ఇప్పుడు ఈ వీడియోస్ మీరు చూడొచ్చు, చూసినప్పుడు షాకింగ్గా ఉంటుంది.
ఇది మనము ఒక వ్యక్తి అతని జీవితంలో ఒక్కసారే ఇలాంటి సంఘటనను చూడగలడు. ఎందుకంటే ఎగిరిన విమానము మీకు అక్కడ జనసందోహము చాలా ఎక్కువ ఉండే ప్రాంతంలో నేరుగా వెళ్ళి పడింది. పడినప్పుడు అందరూ ఏమనుకున్నారు, ఎక్కడో ఒక ప్రాంతం కాదండి, ఇది బీజే అనబడే ఒక మెడికల్ కాలేజ్. లోపల ఒక 80 మంది విద్యార్థులు, లెక్చరర్స్ ఉన్నారు. సో ఇప్పుడు 90 మంది రెస్క్యూ టీం వస్తుంది చూసారా, 90 మంది సిబ్బంది వచ్చారు. వీళ్ళు హుటాహుటిగా ఎటు చూసినా కూడా మీకు స్మోక్, పొగ. ఎందుకు ఇంతలాగా పొగ వస్తుంది, ఇంత పెద్ద మీకు ఆ సీన్ చూసారా అనుకోండి, ఎటు చూసినా కారు మేఘాలలాగా ఈ పొగ ఏంటంటే మీకు 1,00,000కు పైగా కూడా 1,00,000 లీటర్లకు పైగా కూడా ఈ విమానములో 1,00,000 లీటర్లకు పైగా కూడా ఆ ట్యాంక్ ఉంటుంది చూసారా, విమానం ట్యాంక్, దాన్ని ఫిల్ చేశారు. ఎందుకంటే 7 to 8 అవర్స్ కంటిన్యూస్గా ఇది ఎగరాలి కదా, కాబట్టి మీకు ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్గా ఉంది. కానీ ఏమైంది, క్షణాలలో ఈ విమానం అలా కుప్పకూలిపోయింది. కాబట్టి మీకు ఫ్యూయల్ ఉంటుంది చూసారా, ఫుల్గా ఉండడంతో అలాంటి మీకు అగ్ని, ఎటు చూసినా కూడా స్మోక్, ఎదురుగుండా ఏముందో ఎవరికి అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో లోపలికి వెళ్ళిన సిబ్బంది కొంతమందిని స్ట్రెచ్చర్లో ఎక్కించుకొని హుటాహుటిగా అంబులెన్స్ వైపు పరిగెడుతున్నారు. అయ్యో ఇంత అద్భుతమైన రెస్క్యూ చేశారా అంటే కాదండి, వాళ్ళందరూ కూడా మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు. విమానములో ప్రయాణించిన వాళ్ళు 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, అలాగే 7 మంది పోర్చుగల్ వాళ్ళు, ఒకళ్ళు కెనడా పౌరుడు, వీళ్ళు ఉన్నారు. అంత ఫాస్ట్గా వీళ్ళు ఎలా రెస్క్యూ చేయగలిగారంటే కాదండి, వాళ్ళందరూ కూడా మెడికల్ స్టూడెంట్స్, లెక్చరర్స్. వాళ్ళని వీళ్ళు హాస్పిటల్కి తరలించి ఆ దృశ్యాలను చూసి వీళ్ళు రెస్క్యూ చేశారని అనుకుంటున్నారు. వీళ్ళు లోపల ఎక్కడో పడుకొని ఉంటే వీళ్ళు అహ్మదాబాద్ నుంచి లండన్ దాకా వెళ్ళలేదండి. వాళ్ళ హాస్టల్లో, వాళ్ళ హాస్టల్ గదిలో భోంచేసి 1:38 ఇలాంటి ఒక విమానము వాళ్ళ బిల్డింగ్ మీద పడుతుంది. వాళ్ళ జీవితాలు ఇలా చిన్నాభిన్నం అయిపోతాయి. 5 విద్యార్థులు మీకు అత్యంత దారుణంగా మరణించారు. మీకు దగ్గర 12 మంది తీవ్ర స్థాయిలో గాయాల పాలయ్యారు. ఈ పరిస్థితిలో లోపల ఉన్నవాళ్ళు అక్కడ ప్రాణాలతో మిగలలేదు. ఇక్కడ ఈ కాలేజీలో, మెడికల్ కాలేజీలో విద్యార్థులు ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు, వాళ్ళ జీవితాలు ఇలా అయిపోయాయి ఏంటని చెప్పి ప్రతి వాళ్ళు కూడా, ఇది ఏంటంటే భారత్ లాంటి ఒక దేశంలో ఒక బోయింగ్ విమానము ఇలా కూలిపోవడము ఫస్ట్ టైం అంటారు. కానీ ఆ క్యాప్టెన్కు ఉన్న అనుభవము, కో పైలట్కు ఉన్న అనుభవము, మళ్ళీ ముందే హెచ్చరించిన ఒక వ్యక్తి, ఇతను చెప్పాడు వీళ్ళు ఒకవేళ పూర్తిగా ఆ విమానాన్ని క్వాలిటీ చెక్ను పరిశీలించి ఉంటే, ఇప్పుడు విమానం పోయింది కదండి, ఎంత నష్టం టాటా వాళ్ళకి, మళ్ళీ ఇప్పుడు కాంపన్సేషన్ ఇవ్వాలి కదా, ఎన్నెన్ని కోట్లు వీళ్ళు ఇవ్వాలి. బోయింగ్ వాడు అయ్యో ఇలా జరిగిందా అంటే, మీరు బోయింగ్ చరిత్రలో ఇలాంటివి ఎన్నో జరిగాయండి. ఎవరైతే ఆ విజిల్ బ్లోయర్ ఉంటారో, వీళ్ళలో ఇన్నిన్ని తప్పులు, అవకతవకలు జరుగుతున్నాయి అంటారో, వాళ్ళందరినీ అత్యంత కిరాతకంగా వీళ్ళు హతము చేసినట్టుగా ఎన్నో వార్తలు, ఈ కేసులు ఎప్పుడూ కూడా బయటికి రాలేదు. అలాంటప్పుడు మన దేశంలో అది ఒక ఎయిర్ ఇండియా విమానం, టాటా పేరు ప్రతిష్టలు ఇవాళ నాకు ఎంత బాధగా ఉందంటే, నేను పని కట్టుకొని ఎయిర్ ఇండియా టికెట్స్ తీసుకోండి అన్నప్పుడు ఈ విమానం ఇలా కూలిపోయింది అంటే ఎట్లా చూసినా కూడా ఆ వార్తలు చూడడానికి ఇష్టం లేదు, అసలు ఈ వీడియో చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఈ బోయింగ్ లాంటి సంస్థలు ఇంటర్నేషనల్ బ్రాండ్ అని చెప్తున్నప్పుడు, అలాంటి కంపెనీస్లో ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నప్పుడు మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, సో అది మనం గమనించాలి. ఎందుకంటే భారత్లో ఇలాంటి సంఘటనలు అనేవి చాలా చాలా రేర్ కేసెస్లోనే ఉంటాయండి. మనం ఇలాంటివి చూడము. అంటే విమానములో చాలా పెద్ద సమస్య ఉంది. దీనిని గమనించకుండా మీరు ఏకంగా అహ్మదాబాద్ నుంచి లండన్ దాకా ఎలా వెళ్ళాలి అనిపించింది, మీరు క్వాలిటీ చెక్ చెయ్యరా? సో ఇది వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మీకు ఎక్స్ ప్లాట్ఫామ్లో ఆ వీడియోస్ అవి చూస్తూ ఉంటే అయ్యో మన దేశంలో ఇలాంటి పరిస్థితి, అది టాటాస్ లాంటి వాళ్ళు టేక్ ఓవర్ తీసుకున్న తరువాత ఇంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది అంటే చాలా చాలా బాధగా ఉంది. మరి ఈ వీడియోస్ మీరు చూసుంటారు, క్లిప్స్ చూసుంటారు, వార్తలు చదివి ఉంటారు. ఎక్కడ ఈ మేజర్ సమస్య వచ్చింది, మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంటే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.